అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ప్రేమకాంతి సీరియల్ చదువుతున్నాను. రాసిన వారు కొమ్మూరి వేణుగోపాలరావు గారు. వినీలకి తెలివి వచ్చింది. మెదడంతా ముద్దుబారుబోయినట్లుంది. కళ్ళ ముందు నీలి తెరలు. ఎక్కడుంది తను? ఓపిక తెచ్చుకొని తల తిప్పి అటూ ఇటూ చూసింది. తన ఇల్లే. ఏం జరిగింది? ఎలా ఉంది? ప్రేమార్థపూరితమైన ఓ కంఠం ప్రశ్నిస్తోంది. తల ఆ స్వరం వచ్చిన వైపు తిప్పి చూసింది. రవికిషోర్ మంచం పక్క నిలబడి కొద్దిగా వంగి అడుగుతున్నాడు. నేనిక్కడికి ఎలా వచ్చాను? తీసుకొస్తే వచ్చారు. ఎలానా? అతను నవ్వాడు. ఎత్తుకొని చప్పున ఆమె మాట పడిపోయినట్లు ఆగిపోయింది. అంత నీరసంలోనూ ముఖం మీది ఏదో సిగ్గుతెరలు. కళ్ళు మూసుకుని మెదలకుండా పడుకుంది. కాసేపు ఏ అలికిడి లేదు. ఒకసారి కళ్ళు విప్పి చూస్తారా? కళ్ళు తెరిచింది. మంచం పక్కనే అతను కప్పు చేతిలో పట్టుకొని నిలబడి ఉన్నాడు. ఏమిటిది? కాఫీ. ఎక్కడిది? కాచాను. ఎక్కడా? మీ ఇంట్లో. ముఖం మీది మళ్ళీ సిగ్గుతెరలు. లేచి కూర్చోవటానికి ప్రయత్నం చేస్తోంది. ఆహాహా, లేవకండి, నేను పడతాను మెల్లగా అన్నాడు వారిస్తూ. నేను లేవగలను అని కొంచెం శ్రమపడి లేచి వెనక్కి ఆనుకుని కూర్చుంది. కప్పు చేతికి అందించాడు. కొంచెం కొంచెం తాగసాగింది. మీరో? అవును, నేనో అనుకుంటూ లోపలికి వెళ్ళి మరో కప్పుతో కాఫీ తెచ్చుకొని కొంచెం దూరంగా ఉన్న కుర్చీని మంచానికి దగ్గరగా ఈడ్చుకుని కూర్చున్నాడు. అసలేం జరిగింది? చెప్పాడు. ఈరోజు హర్తాల్. దుకాణాలన్నీ బంద్. వాహనాలన్నీ రద్దు. హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళటానికి మీరు బాధపడతారని కారులో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నాను. ఇంతలో రోడ్డు మీద నడుస్తూ మీరు దూరంగా కనబడటం, 2 రౌడీ మూకల మధ్య పెద్ద గలాభా, ఎవరో మిమ్మల్ని డాష్ ఇచ్చి పారిపోవటం, మీరు కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉండటం, ఇవన్నీ కనిపించాయి. తర్వాత ఏముంది? నా ధర్మం నేను నిర్వర్తించాను. చాలా థ్యాంక్స్ అండి అంది లజ్జితురాలవుతూ. థ్యాంక్స్ మీకు నేను చెప్పాలి. ఎందుకు? మిమ్మల్ని రక్షించే అవకాశం మీరు నాకు ఇచ్చినందుకు. అంత నీరసంలోనూ ఆమె మనసారా నవ్వింది. ఆ రాత్రి డైరీలో ఇలా రాసుకుంది. ఒంటరిగా మొండిగా బ్రతకడం కావాలని కోరుకున్నట్లు, అందులో ఏదో థ్రిల్ అనుభవిస్తున్నట్లు, ఆ ఒంటరితనం నుంచి బయటికి నిరాకరిస్తున్నట్లు కనబడతారు కొంతమంది. కానీ అది నిజం కాదు. ఆ నరకం నుంచి బయటపడటానికి మనసుకి ఎలా సమాధానం చెప్పుకోవాలో తెలియకే నలిగిపోతుంటారు. మనసు కఠినం అనుకుంటాం, కానీ ఆ కఠినత్వం చుట్టూ ప్రమాదం వేస్తే పేలిపోయే ఎన్ని సున్నితమైన పొరలు అల్లుకొని ఉన్నాయో ఎవరికి తెలుస్తుంది? ఇది చీకటి, నాకు తెలుసు. కానీ వెలుగులోకి దారి ఎటు? నేను ఎదుక్కుంటున్నానా? ఇలానే ఉండిపోవటానికి ఇచ్చగిస్తున్నానా? నాకు తెలీదు. అవును, నేనెన్నడూ లేంది ఈ భావ సంఘర్షణ. ఎందుకిలా దాచుకుంటున్నాను ఈరోజు? నాకు తెలీదు. నిజంగా నాకు తెలీదు. ప్రతిరోజు సాయంత్రం హాస్పిటల్ గేటు దగ్గర కారాపటం, ఆమెను ఎక్కించుకొని ఇంటి దగ్గర దింపటం పరిపాటి అయిపోయింది. మీరు ఇలా రోజు ఎందుకు శ్రమ తీసుకుంటున్నారు? ఇది శ్రమ కాదు కాబట్టి. ఎందుకు కాదు? ఎందుకంటే నాకు సంతోషం కలిగిస్తోంది కాబట్టి. సంభాషణ ఎటువైపు వెడుతోందో అంతకన్నా పెంచటం ఇష్టం లేక ఊరుకుంది. ఆమెకి హాస్పిటల్లో పనిచేయడం ఇష్టం లేదు. ముందు ముందు ట్రాన్స్ఫర్లుంటాయి. అదీగాక ఆమెలో ఉన్న స్వతంత్ర భావాలకు, ఒక కట్టుబడికి ఉండలేని మనస్తత్వానికి ఈ ఉద్యోగానికి పొత్తు కుదరటం లేదు. ప్రభుత్వంలోని ఓ ఉన్నతాధికారి ఆరోగ్యరీత్యా హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఆమె ట్రీట్ చేసింది. తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయినా ఆ అధికారి ఆమెను విడిచిపెట్టలేదు. కన్సల్టేషన్కని పని ఉన్నా లేకపోయినా తరచూ వస్తుండేవాడు. హద్దుమీరి ప్రవర్తించడానికి ప్రయత్నించేవాడు. ఇష్టం లేకపోయినా అతనికి లేనిపోని ప్రాముఖ్యత ఇవ్వాల్సి వచ్చేది. ఇదంతా ఆమెకు చాలా బాధగా ఉండేది. అయినా ఏమీ అనటానికి వీలుండేది కాదు. ప్రైవేటుగా నర్సింగ్ హోమ్ పెట్టుకోవాలి. అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఆలోచించి తన అభిప్రాయాలు, అభిలాష వివరిస్తూ ఒక బ్యాంకుకి ఉత్తరం రాసింది. ఫైనాన్స్ చేయటానికి వీలుంటుందా అని. కొద్ది రోజుల్లోనే జవాబు వచ్చింది. వచ్చి కలుసుకోమని. ఓ మధ్యాహ్నం హాస్పిటల్కి సెలవు పెట్టి బ్యాంకుకి వెళ్ళింది. లోపలికి రండి అన్నాడు ప్యూను. స్ప్రింగ్ డోర్ తెరుచుకుని అడుగుపెడుతూనే ఉలిక్కి పడింది.
రండి అని చిరునవ్వుతో ఆహ్వానించాడు. మొదట్లో ఒకసారి ఏదో బ్యాంకులో రీజనల్ మేనేజర్గా పనిచేస్తున్నట్లు చెప్పాడు కానీ ఏ బ్యాంకో పేరు గుర్తులేదు. కూర్చోండి. టేబుల్కు ఇటువైపునున్న కుషన్ చైర్లో మెదలకుండా కూర్చుంది. మీరని తెలీదు అంది చాలాసేపటికి. రవికిషోర్ నవ్వాడు. మీకు తెలీదని నాకు తెలుసు. టీ తాగుదామా? ఇప్పుడొద్దండి. పర్వాలేదు, టీనే కదండి అని కాలింగ్ బెల్ నొక్కి అటెండర్ వచ్చాక 2 టీ తీసుకురమ్మని చెప్పాడు. నా ప్రపోజల్ గురించి ఏం చేశారో అని అడిగింది వినీలా కొంచెం ఆగి. మీ ఉత్తరం రాగానే వెంటనే బిఎం గారితో మాట్లాడాను. మా బ్యాంకు మీ ప్రపోజల్కి అంగీకరించింది. అయితే టోటల్ అమౌంట్లో 70% బ్యాంక్ భరిస్తుంది. మిగతాది కస్టమర్ బేర్ చేయాల్సి ఉంటుంది. అటెండర్ 2 కప్పుల్లో టీ తీసుకువచ్చాడు. తీసుకోండి. మౌనంగా టీ తాగుతూ వినీలా ఆలోచిస్తోంది. అంటే కనీసం 1-2 లక్షలన్నా ఉండాలి. అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు? అంత కష్టం ఉండదనుకుంటాను. మీ అకౌంట్లో 1,50,000 దాకా ఉంది. నా అకౌంటా? అవును, మా బ్యాంకులోనే మీ అకౌంట్ ఉందిగా. ఈవేళే ట్రాన్సాక్షన్స్ ఏమీ లేకుండా ఉందని మీ అకౌంటు వెరిఫికేషన్ వస్తే నా దృష్టిలో పడింది. మీకు ఫామ్స్ అన్నీ ఇస్తాను. ప్లాన్ అది వేయించాక బడ్జెట్ ఇస్తూ అప్లై చేయండి. మిగతా ప్రొసీజర్ అంతా నేను చూస్తాను. ఆమె చకచకా ఆలోచిస్తోంది. తన అకౌంట్లో ఇంత డబ్బు ఎక్కడిది? అవసరానికి పనికొస్తుందని రఘు కొంత డబ్బు తన పేర వేశాడు. ప్రతి చిన్నదానికి అతన్ని అడగటానికి డెలికేట్గా ఫీల్ అవుతుందని. అతను ఇక్కడ ఉన్నప్పుడు తాను అప్పుడప్పుడు వాడుకుంటూ వచ్చింది. అతను తనకు దూరంగా వెళ్ళిపోయాక ఆ అకౌంట్ గురించి పూర్తిగా మర్చిపోయింది. కాలేజీ వాళ్ళు తనకిచ్చే గ్రాంటే సరిపోయేది. ఎంసీహెచ్ పాస్ అవ్వగానే వెంటనే ఉద్యోగం వచ్చింది. అందుకని డబ్బుతో ఎప్పుడూ అవసరం రాలేదు. అతను వెళ్ళిపోతూ తనకు రాసిన ఉత్తరం గుర్తుకు వచ్చింది. తన అకౌంట్లో కొంత డబ్బు వేసిపోతున్నానని రాశాడు. ఇంత డబ్బు వేశాడనమాట. ఏమిటి మాట్లాడరేం? ఈ ప్రశ్న ఆమె శ్రవణ కుహరాన్ని తాకలేదు. ఈ డబ్బు రఘుది. రఘు ఎవరు? తనకు పరాయివాడా? అలాంటి భావం ఎప్పుడూ కలగటం లేదు తనకు. అతను తన దగ్గరున్నా లేకపోయినా ఎక్కడో కొన్ని వేల మైళ్ళ దూరంలో తన జీవితాన్ని మరో మార్గాన నిర్మించుకునున్నా ఎప్పటికీ తనవాడేనని, పరాయివాడు కాడని అంతరాత్మ ఘోషిస్తోంది. ఈ డబ్బు తన స్వార్థానికి కాదు, జీవితంలో భోగభాగ్యాల్లో తొలితూగాలని, డబ్బు సంపాదించాలని తనకేం కోరికలు లేవు. డాక్టర్గా తనకు కొన్ని ఆశయాలున్నాయి. వాటికి అనుగుణంగా జీవితాన్ని మలుచుకోవాలి. ఈ జీవితం ఎటుపోతున్నదో తెలియటం లేదు. కనీసం డాక్టర్గానన్నా తన జన్మ సార్థకంగాని. భావ ప్రపంచం నుంచి యువతలికి వచ్చి సరే అలాగే చేస్తాను అంది. నర్సింగ్ హోమ్ కన్స్ట్రక్షన్ మొదలైంది. వినీల ఉద్యోగానికి ముందుగానే రిజైన్ చేసేసింది. రవికిషోర్కి ఇప్పుడు కారులో డ్రాప్ చేయడానికి అవకాశం లేదు. అయినా ఇంకొక అవకాశాన్ని తానే సృష్టించుకొని తరచూ వచ్చి బిల్డింగ్ నిర్మాణంలో సలహాలిస్తూ చేతనైన సాయం చేస్తూ వచ్చాడు. తాను ఒక స్త్రీ దగ్గరుండి అన్ని పనులు చూసుకోవాలంటే సాధ్యపడడం లేదు. చిన్నవి పెద్దవి ఏవో సమస్యలు ఎదురవుతూ ఉండేవి. ఎలా పరిష్కరించుకోవాలో తెలియకపోయినట్లు ఒక్కొక్కసారి తలపట్టుకు కూర్చుండిపోయేది. అటువంటి సమయాల్లో రవికిషోర్ వచ్చి ఆపద్బాంధవుల్లా ఆదుకుంటూ ఉండేవాడు. ఒక్కోసారి లంచ్ టైంకి ఇంటికి వెళ్ళటానికి అవకాశం ఉండేది కాదు. రవికిషోర్ పనివాణ్ణి పంపించి క్యారేజీ తెప్పించేవాడు. వర్కర్స్ అంతా గిన్నెలు విప్పుకొని ఆ సగం కట్టిన గదుల్లో సిమెంట్ బస్తాల పక్కన స్లాబుల కింద భోజనాలు చేస్తుంటే అతను అలాంటి గదిలోనే కాస్త చోటు చూసి రండి భోంచేద్దాం అనేవాడు. ఇద్దరు క్యారియర్ విప్పుకొని ఆకుల్లో అన్నం పెట్టుకుని తినేసేవాళ్ళు. తన డైరీలో అతను నా కోసం ఎందుకింత కష్టపడుతున్నాడు? ఒక బాధ్యతగా చేస్తున్నాడా? నాకు దగ్గరవుతున్నాడా? అతని మనసులో ఏముంది? అసలు మనసు కంటే విషవలయం ప్రపంచంలో ఏముంటుంది? అక్కడ ఏమి ఉందో ఏమిటో ఎవరికి తెలుస్తుంది? అంతకన్నా రాయలేకపోయింది. ఒకరోజు కారు రిపేర్కెళ్ళింది. ఎవరిదో స్నేహితుడు స్కూటర్ వేసుకొచ్చాడు. ఆకాశం మబ్బు మబ్బుగా ఉంది. వర్షం వచ్చే సూచనలు కనబడుతున్నాయి. 4 గంటలకల్లా వర్కర్స్ అంతా త్వరగా పని ముగించి ఇళ్లకు వెళ్ళిపోయారు. రవికిషోర్ అయిన సామానంతా ఒక గదిలో వేయించి తాళం పెట్టి వాచ్మెన్కి అప్పగించాడు. వాళ్ళిద్దరూ కూడా ఇహ కదులుదాం అనుకుంటుండగా చినుకులు మొదలైనాయి. ఇద్దరూ ఆ అసంపూర్తి కట్టడంలో స్లాబ్ కింద వాన వెలుస్తుందేమోనని ఎదురుచూస్తూ ఉండిపోయారు. పద్మమొగుడు మళ్ళీ వచ్చి పేచీ పెడుతున్నాడట పంపించమని అన్నాడు రవికిషోర్. మీ వాళ్ళు ఏమంటున్నారు? పెద్దవాళ్ళు మొగ్గు చూపిస్తున్నారు. ఆ మధ్య ఆ సారు వచ్చి అల్లరి చేస్తే ముక్కు పచ్చడి చేశాను. అయినా సిగ్గులేదు. జిడ్డులా వెంటబడుతున్నాడు.
పద్మ ఏమంటున్నది? ఏమనాలో తెలియక తికమక పడుతున్నది. వెన్నెల ఏమీ మాట్లాడలేదు. డాక్టర్గా మీ సలహా ఏమిటి? కాపురానికి పంపిస్తే మళ్ళీ ఏమైనా విపరీతాలు జరుగుతాయా? రాను రాను వర్షం పెద్దదవుతోంది. దానికి తోడు చలి కూడా ఎక్కువగానే ఉంది. ఎప్పుడో చెప్పాను ఉపద్రవాలు సంభవించునని. మరి ఏం చేయమంటారు? కాపురానికి పంపించకండి. ఇంకొకరితో పెళ్లి చేస్తే ఆమె అడ్జస్ట్ అవుతుందా? ఒకసారి కాంప్లెక్స్ అంటూ ఏర్పడ్డాక చప్పున ఆమె భుజాలు పట్టుకుని గట్టిగా పక్కకి లాగేశాడు. పక్కన పెద్ద చప్పుడైంది. అదురుపాటుతో నిలువునా వణికి అతన్ని పెనవేసుకుపోయి గట్టిగా కళ్ళు మూసేసుకుంది. బయట వర్షపు జోరు. అక్కడక్కడ పడి ఉన్న రేకుల పక్క షెడ్డు మీద పడుతూ శబ్దాలు మరింత అధికమై వినవస్తున్నాయి. అప్రయత్నంగా అతని చెయ్యి ఆమె వీపు నిమురుతూ అటూ ఇటూ కదులుతూ మెల్లగా పైకి సాగి జుట్టుని సవరిస్తోంది. భయపడకండి. పైనుంచి పెళ్ళ ఒకటి ఊడి సరిగ్గా మీ మీద పడబోయింది. పక్కకి లాగకపోతే ఎంత ప్రమాదం జరిగి ఉండేది? ఏమిటిది? ఆమె తెలివి తెచ్చుకుంది. చప్పున అతని చేతుల నుంచి విడిపించుకొని దూరం జరిగింది. ఐఎమ్ సారీ అంది. ఐఎమ్ హ్యాపీ అనుకున్నాడు అతను. కొంతసేపటికి వర్షం తగ్గుముఖం పట్టింది. కానీ పూర్తిగా తగ్గలేదు. ఇప్పుడిప్పుడే తగ్గే సూచనలు కూడా లేవు. అతను తడుస్తూ బయటకు వచ్చి చూశాడు. ఎక్కడా టాక్సీలు కానీ ఆటోలు కానీ లేవు. మళ్ళీ లోపలికి వచ్చి లాభం లేదు, మనం స్కూటర్ మీద పోవలసిందే అన్నాడు. ఓ నిమిషం సంకోచించింది. ఇప్పటికే పొద్దుపోయింది. ఇంకాసేపు ఉంటే చీకటి కమ్మేస్తుంది. మళ్ళీ వర్షం పెద్దదైతే అమ్మో అనిపించింది. మౌనంగా అతన్ని అనుసరించింది. అంతకు పూర్వం స్కూటర్ ఎప్పుడూ ఎక్కలేదు. అందులోనూ వర్షంలో తడిసి ఉంది. వెనుక ఎలాగో ఎక్కి కూర్చుని పట్టు కోసం తటపటాయిస్తోంది. జాగ్రత్త, కిందికి జారి పడతారు. నేను జాగ్రత్తగానే కూర్చున్నానండి. అలా కాదండి, నా నడుం చుట్టూ చేయి వేసి పట్టుకోండి. లేకపోతే స్కూటర్ కదిలాక ఒక క్షణం నిట్టూర్చి వెనక నుంచి అతని నడుం చుట్టూ చేయి వేసి గట్టిగా పట్టుకుంది. స్కూటరు ముందుకి పరిగెత్తింది. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుద్దాము.